జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఫిబ్రవరి 1న 3 గంటలకు విచారణకు సిద్ధమని ప్రకటించారు. నందినగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తన విచారణ పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని హెచ్చరించారు. జూబ్లీ హిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదన్న కేసీఆర్ తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని అక్కడే విచారించాలని స్పష్టీకరించారు. నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి వివరణ ఇస్తున్నానని, నందినగర్ నివాసం గోడపై నోటీసు అతికించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. 65 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సత్యేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ కేసు తీర్పును ప్రస్తావించారు. ఎన్నికల అఫిడవిట్లోని చిరునామాకు సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని పార్లమెంటు చట్టం చెబుతోందన్న కేసీఆర్, హరీష్ రావు నోటీసుల విషయంలో పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో నోటీసులన్నీ ఎర్రవెల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచించారు. ఏపీ హైకోర్టులోని వీడి మూర్తి కేసు తీర్పును లేఖలో ప్రస్తావించిన కేసీఆర్, పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఫిబ్రవరి 1న 3 గంటలకు విచారణకు సిద్ధమని ప్రకటించారు. నందినగర్ నివాసంలోని విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రెండోసారి సిట్ నోటీస్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘంగా ఒక లేఖ రాశారు వెంకటగిరి ఏసీపీకి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి. ఈ లేఖలో పలు కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. ప్రధానంగా 160 సిఆర్పిసి కింద ఎబో 60 ఏజ్ ఉన్న వారికి ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ జరిపించాలి, కానీ వాళ్ళ పోలీసులు ఆ విధంగా వివరించట్లేదు. అంతేకాకుండా గోడపై ఏదైతే సిట్ నోటీసు అంటించడం పట్ల కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలు కీలకమైన జడ్జిమెంట్లను, పలు కీలకమైన అంశాలను కూడా ఇందులో ప్రస్తావించారు. అయితే మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ లలితారెడ్డి గారు. చెప్పండి మేడం, ప్రధానంగా వాళ్ళ సిట్టు విచారణకు సంబంధించి న్యాయ సూత్రాలు పాటించాలనుకోవచ్చా? ఖచ్చితంగా న్యాయ సూత్రాలను పాటించలేదు. ఏదైతే ఉందో ప్రతి చోట రూల్ ఆఫ్ లా ఉండాలి, కానీ రూల్ బై లా ఉండకూడదు. సో ఏదైతే యాక్ట్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు చేస్తున్నారో అది కంప్లీట్లీ ఇల్లీగల్. చట్టం అనేది ఏమంటారు, చట్టాన్ని రక్షించడానికి చట్టం అనేది రాజకీయ కత్తులుగా మారకూడదు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే రక్షకులు అవ్వాలి, కానీ రాజకీయ పరంగా రాజకీయ కత్తులుగా మారి అనవసరంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం అనేది తప్పు. ఇప్పుడు మీరు చూసారు, ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ ఇచ్చారు. ఫస్ట్ ఏదైతే 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చారో అది ఇల్లీగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి నోటీస్ ఇవ్వకూడదు. యాజ్ పర్ లా ఆ నోటీస్ అనేది అసలు చెల్లదు. ఎందుకంటే ఎన్నో అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు చాలా రీసెంట్ జడ్జిమెంట్ 2025లో కూడా సతీందర్ కుమార్ అంటిల్ అనేది చాలా లేటెస్ట్ జడ్జిమెంట్ ఉంది. అందులో ప్రీవియస్ జడ్జిమెంట్స్ అన్నిటినీ కూడా చాలా కులంకషంగా వివరణ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రకారంగా చూస్తే ఏంటంటే అసలు 160 సిఆర్పిసి ఏదైతే నోటీస్ ఇచ్చారో ఇది కంప్లీట్గా వాయిడ్, ఇది చెల్లదు. అసలు ఆ నోటీస్కి ఒక లీగల్ శాంటిటీనే లేదు అసలు నిజంగా చెప్పాలంటే. అయినా కూడా కేసీఆర్ గారు ఖచ్చితంగా మీరు అన్నారు, సరే నేను కోఆపరేట్ చేస్తాను, నేను ఖచ్చితంగా ఉంటాను, నేను ఈ సో అండ్ సో అడ్రస్లో ఉంటున్నాను, నా రెసిడెన్స్ ఇది, సో ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే నేను కోఆపరేట్ చేస్తాను, ఏదన్నా ఇంకొక తదుపరి డేట్ ఇవ్వండి అంటే ఎంత ఇల్లీగల్గా. నిన్న రాత్రి ఎవరో అనామకులు ఎవరో వచ్చి అసలు అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ వచ్చి అలా గేటు మీద, నందినగర్లో ఉన్న గేట్ దగ్గరకు వచ్చి అలా అఫిక్స్ చేయడం అనేది కంప్లీట్లీ ఇల్లీగల్. ఆ నోటీస్ అనేది చెల్లదు. సో
చట్టం అనేది న్యాయస్థానాలు ఇచ్చిన జడ్జిమెంట్లను ఒకవేళ పోలీస్ వాళ్ళు పాటించకపోతే అంటే ఈ ప్రభుత్వానికి అసలు తెలుసా తెలియదా, పోలీస్ వాళ్ళకి తెలుసా తెలియదా, 160 సిఆర్పిసి ఏమంటుంది, రూల్ ఆఫ్ లా ఏంటి అసలు. సో రూల్ ఆఫ్ లా కింద పోతారా, రూల్ బై లా చేస్తారా, వాళ్ళ ఓన్ లాని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. అది ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకము, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అంతేగాని ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. సో ఈరోజు ఆల్రెడీ కేసీఆర్ సార్ చాలా క్లియర్గా మళ్ళీ ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. నేను చాలా క్లియర్గా చెప్పాను, నేను ఉండే ప్లేస్ ఆఫ్ ఇది. సో నాకున్న ప్లేస్కి వచ్చి మీరు ఏదన్నా తదుపరి ఇవ్వాలనుకున్న ఏ నోటీసులు అయినా కూడా నా ఇంటికి వచ్చి ఇవ్వండి అని చెప్పేసి ఖచ్చితంగా అడ్రస్ కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 160 సిఆర్పిసి ఏమంటుందంటే అబోవ్ 65 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, బిలో 15 ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్స్ కానీ, ఆర్ ఎనీ ఉమెన్ కానీ, ఆర్ ఎనీ అంటే హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళు ఇచ్చిన చాయిస్ ప్రకారం అక్కడికి వెళ్ళి వీళ్ళు ఎగ్జామిన్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ జ్యూరిస్డిక్షన్లో వాళ్ళు ఏదైతే తీసుకున్నారో జూబ్లీ హిల్స్ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ అది. సో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సార్ లేరు, దానికి అడ్జాయినింగ్ పోలీస్ స్టేషన్లో పరిధిలో సార్ లేరు. సో సార్ లేనప్పుడు సార్ ఎక్కడుంటే అక్కడ తను ఇచ్చారు ఆప్షన్. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 160 సిఆర్పిసి కింద ఇచ్చిన నోటీసే చెల్లదు, చట్ట ప్రకారం అది చెల్లదు, కంప్లీట్గా వాయిడ్ అది. సో అయినా కూడా ఓకే మనం చట్ట పరిరక్షకులు ఉండాలి, చట్టాన్ని గౌరవించాలి అనే ఉద్దేశంతో మన తొలి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మంచి రిప్లై 29th జనవరి రోజు రిప్లై ఇవ్వడం జరిగింది. లేదు ఇట్లా నేను ఇప్పుడు రాలేను, సో మీరు ఇంకో డేట్ ఇవ్వండి, బట్ ఇప్పటి నుంచి ఇచ్చే కమ్యూనికేషన్స్ అన్నీ ఎర్రవల్లిలో ఉన్న నా నివాస క్షేత్రానికి మాత్రమే అక్కడికి వచ్చి ఇవ్వాలి అని చెప్పారు. కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత నిన్న రాత్రి వచ్చి ఇలాంటి నోటీస్ ఇవ్వడం అనేది మటుకు చెల్లదు. నిజంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే ఇది అసలు ఎగిరిపోతుంది ఖచ్చితంగా. సో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈ వైఖరి ఏదైతే అవలంబిస్తున్నారో అది ఖచ్చితంగా తప్పు, అలా చేయొద్దు. ప్రధానంగా మొన్న హరీష్ రావుకు నోటీస్ ఇచ్చినప్పుడు వీరు చెప్పిన సూత్రాలు ఏవి కూడా పాటించాలి. హరీష్ రావు రెసిడెన్షియల్ అఫిడవిట్లో స్వయంగా సిద్దిపేటకు సంబంధించిన అడ్రస్ ఉంది, సిద్దిపేటలోని ఎవ్రీ టైం ఇక్కడ క్రిన్స్విల్లా సంబంధించి ఇక్కడ కోకాపేటలో ఇచ్చారు. అదే అప్లికేబుల్ ఇవాళ ఎందుకు చేయలేకపోయారు అనుకోవచ్చు. అదే చెప్తున్నాను కదా, అంటే ఒక రాజకీయ కక్షకి ఆయుధాలుగా పోలీసు వారు మారుతున్నారు అనుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మరి నిజంగా చిత్తశుద్ధి ఉందా పోలీస్ వాళ్ళకి లేదా? ఇప్పుడు ఒక సిట్ అనేది ఒక ఎంక్వైరీ చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మరి వాళ్ళకి చట్టం తెలియదా? న్యాయస్థానాన్ని గౌరవించారా? సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలు వాళ్ళకి హరీష్ రావు గారికి వెళ్ళి నోటీస్ ఇచ్చినప్పుడు మరి అదేవిధంగా సార్కి కూడా అదే విధంగా ఫాలో అవ్వాలి యాక్చువల్గా. సో అది ఫాలో అవ్వట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సీనియర్ మినిస్టర్ని టార్గెట్ చేశారు. సీనియర్ మినిస్టర్స్ వచ్చి ఎక్స్ మినిస్టర్స్ వచ్చి వాళ్ళని టార్గెట్ అయ్యాక మళ్ళీ సీనియర్ లీడర్స్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ కంప్లీట్ టార్గెట్ ఏంటంటే తెలంగాణను సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కంప్లీట్గా ఏదో లీకులు వదులుకుంటూ ఏదో మీడియా ట్రయల్స్ చేసుకుంటూ ఏదైతే ఇలాంటి చర్య చేస్తున్నారో అది చట్ట ప్రకారం చెల్లదు. ఒకవేళ కోర్టు న్యాయస్థానం ముందు ఖచ్చితంగా న్యాయస్థానానికి తీసుకెళ్తాం. మేము తీసుకెళ్ళినప్పుడు మటుకు ఏ విధంగా వీళ్ళకి మరి డైరెక్షన్ వస్తుంది అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు వచ్చిన ఎన్నో జడ్జ్మెంట్స్ ఉన్నాయి, మీరు ఆన్లైన్లో వెళ్ళి కొట్టి చూసినా కూడా తెలుస్తుంది. పోలీస్ వాళ్ళు మరి థరోగా ఉన్నారా ఈ సైటేషన్స్, ఈ జడ్జ్మెంట్ గురించి అసలు వాళ్ళకి ఏమైనా తెలుసా లేదా, మరి చదువుతున్నారా లేదా, 160 సిఆర్పిసి ఏమంటుంది, సో ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలా లేదా? సో ఆ విధంగా వెళ్ళకుండా వాళ్ళ ఓన్ ఏదో చెప్తున్నారు, పైనుంచి ఎక్కడి నుంచో వాళ్ళకి డైరెక్షన్స్ వస్తున్నాయి, ఆ డైరెక్షన్స్ ప్రకారం పోతామంటే అది చెల్లదు. మీరు ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సో ఏదైతే రూల్ ఆఫ్ లా ఉంటుందో దాని ప్రకారమే మీరు నోటీస్ ఇవ్వాలి. సో ఈ ఏదైతే నోటీస్ ఇచ్చారో అసలు న్యాయపరంగా చెల్లదు, దాన్ని అసలు ఏమంటారు ఖాతరు చేయాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ నన్నెస్ట్ ఇన్ ద ఐ ఆఫ్ లా. సో దాన్ని ఏదో తీసుకొని చేయాల్సిన అవసరం, కానీ చట్టాన్ని కేసీఆర్ గారు ఖచ్చితంగా నేను కోఆపరేట్ చేస్తా అంటున్నారు. మరి ఇప్పటికైనా వాళ్ళు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ని విత్డ్రా చేసుకుంటే మంచిగా ఉంటుంది. మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏసీపీ జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్న వెంకటగిరికి నన్ను విచారించే అర్హత లేదు, నేను ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నా అని చెప్తాను. దీనికి సంబంధించి ఎందుకు ఒక ఏసీపీ స్థాయి అధికారినే పెట్టి విచారణ చేస్తున్నారు అనుకోవచ్చు. చెప్తున్నాను కదా, వాళ్ళకి చట్టం తెలియదు, న్యాయం తెలియదు, న్యాయ సూత్రాలు తెలియదు, అసలు ఏమంటుంది చట్టంలో ఉన్న ప్రొసీజర్ ఏంటి, ప్రొసీజర్ ప్రకారం ఎలా తెలియదు, అట్లాంటి తెలియని వాళ్ళు ఏదన్నా చేస్తారు. సో యాజ్ పర్ లా తీసుకుంటే అసలు ఒక తొలి ముఖ్యమంత్రి మన 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి మీద ఒకవేళ ఏమైనా చేయాలన్నా కూడా ఏ ఆఫీసర్ ఉండాలి, ఏ విధంగా ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా రూల్ ఫాలో కావాలనేది లేనే లేదు. అసలు మీరు ఏది చూసినా కూడా మీరు చాలా క్లియర్గా చూడండి ఫ్రమ్ ది బిగినింగ్. అసలు ఈ 160 సిఆర్పిసి నోటీస్ ఏదైతే ఇచ్చారో అదే ఇల్లీగల్.
సో ఆ ఇల్లీగాలిటీని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికి కూడా. మరి మొన్న అంత చక్కగా 29th జనవరి రోజు కేసీఆర్ సార్ చాలా మంచిగా రిప్లై ఇచ్చారు. మళ్ళీ అందులో కూడా సైటేషన్స్ చెప్పారు, ఏంటి మీరు ఏంది ఫాలో అవ్వాలని చెప్పారు. అది చేసిన తర్వాత కూడా ఎంత ఇల్లీగల్ యాక్టివిటీ అంటే నిన్న రాత్రి వచ్చి ఏదో అనామకులు వచ్చి అలా పేస్ట్ చేసి వెళ్ళడం అనేది మటుకు దిస్ ఈజ్ చాలా మోస్ట్ ఖండించాల్సిన విషయం. అలా ప్రధానంగా విచారణకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు మొన్న చెప్పాను నేను చెప్పాను అయినా ఒక బాధ్యత గల నాయకుడిగా బాధ్యత గల వ్యక్తిగా తెలంగాణ పౌరుడిగా భారతదేశ దేశ పౌరుడిగా విచారణ సహకరిస్తానని చెప్పారు. ఖచ్చితంగా రేపు విచారణకు వస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఆప్షన్స్ ఏ విధంగా ఉండొచ్చు? సిట్ అధికారులు యాక్చువల్గా ఎక్కడైతే రూల్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళు వెళ్ళాలి, సార్ ఇచ్చిన నివాస క్షేత్రంలో ఆయన ఉన్న దగ్గరనే ఎగ్జామిన్ చేయాలి. కానీ వెళ్ళకుండా ఇంకొక అడ్రస్ ఇచ్చారు. అప్పటికి కూడా సార్ వస్తా అన్నారు, ఏదున్నా కూడా కోఆపరేట్ చేస్తా అన్నారు. కానీ దీనివల్ల ఒకవేళ ఇది న్యాయస్థానం వరకు వెళ్తే మటుకు ఈ నోటీసు చెల్లదు, ఈ ఎగ్జామినేషన్ చెల్లదు, ఇది కంప్లీట్గా పటాపంచలైపోతుంది. వల్ల ఏదేమైనప్పటికీ సిట్టు విచారణ అనేదే ఒక అనైతికం. ఒక సిట్టు విచారణకు ఎలాంటి సైంటిటీ లేదు. అంతేకాకుండా ఎలాంటి న్యాయ సూత్రాలు కూడా పాటించడం లేదు. పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా కాదు. ఇవాళ నిన్న అంటించిన నోటీసులు కూడా చట్టానికి విరుద్ధంగా అంటించారు. ఇవాళ ఎవరు అనామకులు అంటే ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ అంటించడం అంటే చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారు పోలీసు తీరు అని చెప్పేసి కూడా సీనియర్ న్యాయవాదిగా ఉన్న లలిత రెడ్డి చెప్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా ఖచ్చితంగా సిట్టు విచారణకు హాజరవుతాను, కానీ నేను ఇచ్చిన రెసిడెన్సీ వాళ్ళ ఎర్రవల్లిలోని నా నివాసానికి రమ్మని చెప్పాను, కానీ రాలేకపోతున్నారు. సిట్టు విచారణ అధికారి వెంకటగిరికి ఏమాత్రం కూడా అర్హత లేదు. అంతేకాకుండా ఇవాళ అదే హరీష్ రావుకు సిద్దిపేట రెసిడెన్సీ అడ్రస్ ఉంది, సిద్దిపేటలో ఇవ్వకుండా ఎక్కడైతే కోకపేటలో ఇచ్చారు. ఇవన్నీ అంశాలను కూడా ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావించారు. ఖచ్చితంగా ఇవాళ పోలీసులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోని రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళ ఒక నిరాధారమైన కేసును గత 2 సంవత్సరాలుగా సాగదీయడం, ఎలక్షన్ల ముందు దీన్ని మళ్ళీ ప్రస్తావించడం అంటే పూర్తిగా ఇది ఒక రాజకీయ కుట్రలో భాగమైన ప్రధానంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ బాధ్యత గల వ్యక్తిగా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని తీసుకొచ్చి సాధించి 10 సంవత్సరాలు అభివృద్ధి పథంలో తెలంగాణలో రోల్ మోడల్గా నిలిచిన వ్యక్తిగా నేను రేపు విచారణకు హాజరవుతానని ఖరాఖండిగా బీఆర్ఎస్ అధినేత చెప్పారు. పూర్తిగా ఇవాళ ఇదంతా కూడా ఒక ఇల్లీగల్ ప్రాసెస్ అని చెప్పేసి కూడా సీనియర్ అడ్వకేట్ లలిత రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.